ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఇండియా కూటమి విపక్షాలకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్ అంటే కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పక్షాలు మహిళా బిల్లుకి వ్యతిరేకించాయి. పార్లమెంటులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెడితే దానిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి, నీరుగార్చాయి. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ పక్షాలన్నీ ర్యాలీలు చేపట్టాలి, నిరసనలు చేపట్టాలి, ప్రతి ఒక్క కార్యకర్త దీనిలో పాల్గొనాలి అని దీనికోసము మహిళా బిల్లును వ్యతిరేకించినందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి పార్లమెంటులో ఇండియా కూటమి వ్యవహరించిన తీరుని, మహిళా బిల్లుని ఎందుకు అడ్డుకుంది అన్న విషయాలను రాష్ట్ర ప్రజలకు తెలియచేసే విధంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ వేదికగా ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పాలి అని నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఆ మేరకు మంత్రులకు అంటే ఎన్డీఏ కూటమి పక్షాలన్నింటికీ, బీజేపీకి, జనసేనకి, టీడీపీ క్యాడర్ మొత్తానికి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ఎప్పుడు చేపట్టాలి అన్న క్లియర్ కట్ సమాచారం కానీ, తేదీలు కానీ, సమయం కానీ ప్రకటించలేదు. అయితే ఓవరాల్గా ఈ సమావేశాలు అయితే నిర్వహించాలి, ర్యాలీలు అయితే చేపట్టాలి అని నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. అయితే కేంద్రంలో పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు, దానిని ఎందుకు అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకున్నారు, అసలు అడ్డుకున్నారా లేదా, పార్లమెంట్లో అటు రాజ్యసభలో కానీ ఇటు లోక్సభలో కానీ ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీకి మహిళా ఎంపీలు ఎంతమంది ఉన్నారు, మిగతా పార్టీలకి ఎలా ఉన్నారు అన్న అంశాలు ఒకసారి పరిశీలిస్తే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది చాలా రోజుల నుంచి భారతదేశంలో ఒక ప్రశ్నార్థకంగానే మారింది. జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు వాళ్ళ హక్కులను కల్పించే విధంగా, అన్ని రంగాల్లో వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా రాజకీయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ అన్ని రంగాల్లో వాళ్ళకి ముందుండి నడిపించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికోసం మహిళా రిజర్వేషన్ని ఏర్పాటు చేయాలి అన్న సమస్య ఎప్పటి నుంచో భారతదేశ వ్యాప్తంగా సమాధానం దొరకని $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. అయితే ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీనిని అడ్రస్ చేస్తూ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఒక బిల్లును తీసుకొచ్చింది. అయితే అది సెప్టెంబర్ 2023లోనే దానిని పార్లమెంట్లో ప్రవేశపెడితే దానికి అనుకూలంగా పార్లమెంట్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పక్షాలతో పాటు ఇండియా కూటమి పక్షాలన్నీ ఏకగ్రీవంగా దానిని ఆమోదించి బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించాయి. అంటే కాంగ్రెస్ కానీ దాని అంటే ఆ కూటమి పార్టీలు కానీ ఎక్కడ కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించినట్టు కానీ, దానిని మహిళా రిజర్వేషన్ బిల్లు వద్దు అన్నట్టుగా కానీ ఆ పార్లమెంట్ సమావేశంలో ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఏకగ్రీవంగా దానిని ఆమోదానికే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో 2023 సెప్టెంబర్లోనే ఆ బిల్ పాస్ అయింది. అయితే ఇటీవల ఏప్రిల్ మాసంలో 16వ తారీఖున మళ్ళా తిరిగి ఇదే బిల్లుని ప్రవేశపెడుతున్నట్టు ఎన్డీఏ కూటమి ప్రధాన భాగస్వామి అయినటువంటి బీజేపీ నాయకులు అమిత్ షా, మోడీలు ప్రకటించారు. అదే దానికి అనుకూలంగానే ఆ ప్రకారంగానే పార్లమెంట్లో 3 బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే ఈ 3 బిల్లుల్లో డీలిమిటేషన్ బిల్లు, దానికి సంబంధించినటువంటి బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ
మహిళా బిల్లుని ప్రవేశపెట్టలేదు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇది కావాలనే బీజేపీ ప్రభుత్వం దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది అని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీని మీద అంటే 2023 సెప్టెంబర్ మాసంలో ప్రవేశపెట్టినటువంటి బిల్లుకి, మహిళా రిజర్వేషన్ బిల్లుకి దానికి లింక్ పెడుతూ జనాభా అంటే సెన్సస్ని లింక్ పెడుతూ ఆ బిల్లుని పెట్టారు. యాక్చువల్గా మహిళా బిల్లు రిజర్వేషన్ కానీ, జనాభా సంబంధించినటువంటి అంశాలకు కానీ, సెన్సస్కి సంబంధించినటువంటి అంశాలకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వ పెద్దలకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మీద చిత్తశుద్ధి ఉండుంటే దానిని ఏమాత్రం అంటే సెన్సస్ కానీ జనాభా లెక్కలకు కానీ లింక్ పెట్టకుండా దాని రిజర్వేషన్ సంబంధించిన బిల్లు మాత్రమే ప్రవేశపెట్టి ఉండుంటే ఆ ప్రభుత్వం మీద, ఆ పెద్దల మీద మరింత గౌరవం రెట్టింపు అయ్యేది. కానీ అలా చేయకుండా జనాభా లెక్కల్ని దానికి లింక్ పెడుతూ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు దానిని అమలు చేయాలంటే 2029 నాటికి అమలు చేయాలంటే ప్రస్తుతం తీస్తున్నటువంటి జనాభా లెక్కల ఆధారంగా దానిని అమలు చేయాల్సి ఉంటుంది అని ఒక లింక్ పెట్టారు. అయితే దీనిని పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి మేము ఎలాంటి వ్యతిరేకత లేదు, కాకపోతే దీనిని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి రాజకీయాలకి, మిగతా అంశాలకి ఇండియా కూటమి, ఆ పార్టీ భాగస్వామ్యులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఇది కాసేపు పక్కన పెడితే, ఒకవేళ 2023లోనే పాస్ అయినటువంటి బిల్లుని 2024 ఎన్నికల్లో ఎందుకు అమలు చేయలేదు అన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ పెద్దలకి ఉమెన్ రిజర్వేషన్ కల్పించాలి, చట్టసభల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం మరింతగా పెంచాలి అన్న అంశాల మీద చిత్తశుద్ధిగా ఉండుంటే, మహిళల పట్ల వాళ్ళకి గౌరవం ఉంటే 2024 ఎన్నికల్లోనే ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ఎందుకు అమలు చేయలేదు అన్న ప్రశ్నలు అయితే వాళ్ళు భారీ ఎత్తున విపక్షాలన్నీ సంధించాయి. ఈ అంశాలన్నీ ప్రస్తావించకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఈ బిల్లులని ఇటీవల ఏప్రిల్ మాసంలో 16-17 తారీఖుల్లో ఎందుకు పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు అన్న అంశాలు, దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం ఇటీవల జరిగినటువంటి వెస్ట్ బెంగాల్తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ అంశాలన్నీ తెరపైకి తీసుకొచ్చారు. వీటిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లాభం పొందడానికి ఈ రాజకీయ ఎత్తుగడ వేశారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని అడ్డం పెట్టుకుని వెస్ట్ బెంగాల్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి భారీ ఎత్తున మహిళా సానుభూతి పరులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఆ మద్దతుని ఎలాగైనా దానిని బలవంతంగా ఆ మద్దతుదారులను తగ్గించి మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతోటి ఆ మహిళా ఓటర్లందరినీ తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పెద్దలు ఈ నాటకము ఆడారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే ఓవరాల్గా పార్లమెంట్లో బీజేపీకి ఎంతమంది మహిళా ఎంపీలు ఉన్నారు అన్న అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. 240 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీకి లోక్సభలో కేవలము 12% మాత్రమే, 31 మహిళా ఎంపీలు మాత్రమే బీజేపీకి ఉన్నారు. అటు రాజ్యసభలో 18 మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. వీళ్లతో పోలిస్తే కాంగ్రెస్కి కానీ, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కానీ పెద్ద ఎత్తున మహిళా ఎంపీలు ఉన్నారు. ఈ అంశాలు కూడా ఇటీవల గత
పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంటే బీజేపీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పట్ల తమకు చిత్తశుద్ధి ఉంది, మహిళల పట్ల తమకు గౌరవం ఉంది, అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చాము అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ పెద్దలు పార్లమెంట్లో ఎందుకు మహిళలకి సముచిత స్థానం కల్పించలేదు, ఇప్పటి వరకు ఎందుకు మహిళలకి ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించలేదు అన్న ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. అంటే ఈ బిల్లులు ఎందుకు తీసుకొచ్చారు అన్న అంశాల మీద రకరకాలుగా విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో కేవలము ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఈ అంశాలన్నీ ఈ బిల్లుల పేరుతోటే మహిళలని తమ వైపు తిప్పుకోవడానికే ఈ అంశాలని తెరపైకి తీసుకొచ్చారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. మరోవైపు డీలిమిటేషన్ పేరుతోటి తమిళనాడు తర్వాత కేరళ ఓటర్లో ప్రభావితం చేయడానికి, తమ వైపు తిప్పుకోవడానికి, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకి వ్యతిరేకంగా తమకు ఓట్ల సంఖ్య పెంచుకోవడానికే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఎక్కడ కూడా విపక్షాలన్నీ మహిళా బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడనప్పటికీ దానిని సమర్థిస్తూ బిల్ పాస్ కావడానికి వాళ్ళు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా బిల్లుని వ్యతిరేకించారు అని చెప్పడము, దానికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలనుకోవడము, దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకాలు ఇవన్నీ నిరసనలు తెలపాలని కార్యక్రమాలు చేపట్టాలని కూటమి భాగస్వాములకి పిలుపునివ్వడము, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.